నమస్తే అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? పండుగ మస్తు చేసుకున్నారా? దుందాం కూర, అప్పాలు, సకినాలు మంచిగా చేసుకోవచ్చు కదా రంగురంగుల ముగ్గులతోటి అయితే. నేనైతే ఇంతకుముందే వీడియో అయితే పెట్టినా కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినా అని. అమ్మ వాళ్ళు ఇన్నే ఉన్నారు, అందుకని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినా. అత్తమ్మ వాళ్ళ ఇంటికి నేను ఏమేమి తెచ్చుకున్నానో, ఆడ నుంచి మా ఊరి నుంచి మా అత్త నాకు ఏమేమి పెట్టిందో, ఆ నుంచి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి కూడా పోయినా, మా ఆడబిడ్డ నాకు ఏమి ఇచ్చిందో అవన్నీ అయితే వీడియోలో చూపిస్తా. మరి లేట్ ఎందుకు చూద్దామా? పాలి మళ్ళా ఇవే నేను తెచ్చుకున్న సంచి అయితే మా ఊరి నుంచి అయితే మా అత్తమ్మ ఇంటికి అయితే ఇదే సంచి తెచ్చిన. ఆ సంచిలో ఏమన్నా చూద్దామా? పరువు అయితే బాగానే ఉన్నది. మేము 3 సంచులు తీసుకొని పోయినా, 4వ సంచి వచ్చింది. కొత్త సంచి అయితే చూపిస్తాను అయితే ఏమేమి తెచ్చుకున్నాను. అదొకటి బాగానే తెచ్చుకున్నా. ఆయనకి ఈమెకి ఇవన్నీ తెచ్చుకున్నాను అయితే అనుకోకూడదు, చూపిస్తా. ఇగో సకినాలు, మురుకులు చూస్తారా? ఇగో ఇంట్లోనే సంచులు సపరేట్ లేవు కాబట్టి ఇంట్లోనే సకినాలు వేసుకొచ్చిన, ఇంట్లోనే మురుకులు కూడా వేసుకొచ్చిన. మేము ముగ్గురు మర్ది వాళ్ళకు, మాకు, మా ఆడబిడ్డకు కదా, మళ్ళీ మా అత్తమ్మలకు కూడా ఉండాలి కదా. మనిషిని వేసుకునే వరకు ఒక సంచి అయితే అయింది. ఉన్న కాడికి మనిషిని అయితే షేర్ చేసుకున్నాం. ఇంట్లోనైతే సకినాలు ఉన్నాయి, ఇదేంటి మురుకులు ఉన్నాయి. ఇగో సకినాలు చూపిస్తాను, సంచిలో చక్కగా కనబడుతుందో లేదో. అట్లనే మురుకులు అయితే పొల్లు అయినాయి. సంచులు వేసుకొని వచ్చే వరకు మనకు బస్సులో 1, 2, 4 దిగుతున్నాయి మురుకులు. సరే ఇగో అట్లనే ఇళ్ళనైతే గ్యారెలు వేసుకొచ్చిన. గ్యారెలు చూడరు, గ్యారెపలు అయితే ఇవైతే నిండా తెచ్చుకున్నా. గ్యారెపలు అయితే మీరు కూడా చేసుకునే ఉంటారు కదా. అట్లనే మీరు కూడా మీ అమ్మల ఇంటికి పోయినప్పుడు ఏమేమి తెచ్చుకున్నారో అది కామెంట్ పెట్టారు. అత్తగారింటికి పోయారు, అవగారింటికి పోయారు, ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నారో తెలియదు కదా. అట్లనే ఇంత కరపొడి పోయట్లమ్మా, కరపొడి లేదు జరా అని అంటే ఇంత కరపొడి అయితే పోసింది. ఇలానైతే కరపొడి కట్టించింది. మిగడపాలని చెప్పిన కదా, అది పెరిగేసుకున్నా. రాత్రి వచ్చేటప్పుడు తోడేసుకున్నా. పెరుగు అయితే ఖరాబ్ అయ్యి, పాలు అయితే ఖరాబ్ అవుతాయి కదా, అందుకని అయితే పెరుగు తోడేసుకున్నా. ఇక ఇలా కనబడుతుందా మీగడ పాలతోటి పెరుగు, కొన్ని పాలు కలిపినా మీగడనే ఎక్కువ ఉన్నది. మస్తు ఇష్టంగా అయితే నాకు సపరేట్గా తోడేసుకొని తెచ్చుకున్నా ఈ డబ్బల. ఆ నుంచి ఇంకా అట్లనే మాడిబిడ్డల ఇంటికి అయితే పోయినా అని చెప్పినా కదా. మాడిబిడ్డల ఇంటికాడ అయితే వాళ్ళకు చిక్కుడుకాయ చెట్టు ఉన్నది. నేను చిక్కుడుకాయ అయితే తెచ్చుకొచ్చుకున్నా. చాలా ఉంటుంది, కిలో దాకా ఉంటుందో, 1 కిలో దాకా ఉంటుందో. 1 కిలోకి ఎక్కువ అయితే కిలో దాకా ఉంటుంది చిక్కుడుకాయ. అలా చెట్టు తెచ్చుకున్నా. మొత్తానికి అయితే మస్తు మంచిగా ఉంటుంది కదా. అప్పుడే తెంపింది అయితే. ఎవరైతే కొద్దిగా ఇదే చేస్తాను. నిన్న మొన్న చికెన్ మటన్ తిని జర బాగా నూరంతా అంతేటట్టు అయింది. అట్లనే మాడిబిడ్డలు ఇంటికాడనే ఇదేంటి, ఇది ఏమాకు అంటారో, నేనైతే రణపాలాకు అంటారని అయితే తెలుసు నాకు. కిడ్నీలలో రాళ్ళు పోతాయట. వాళ్ళ ఇంటికైతే పెద్ద చెట్టు ఉన్నది. ఈ చెట్టాకైతే తెచ్చుకున్నా తిందామనేసి. అట్లనే ఆమె టమాటా తొక్కు పెట్టిందట. మొన్న వాళ్ళ యారాలు వచ్చినప్పుడు పెట్టించుకుందట. ఆమె మంచిగా పెడతాడ చట్నీ. ఆమె కొంచెం మా అత్తమ్మ ఇంటికి తెచ్చింది, నాకు బాగా నచ్చింది. పోయినప్పుడు ప్లీజ్ రా స్వాతి నాకు కొంచెం పెట్టవారా అంటే ఇగో టమాటా పచ్చడి అయితే పెట్టింది. అసలు ఎంత టేస్ట్ ఉందంటే మస్తు టేస్ట్ ఉంది. వాళ్ళ యారాలు పెట్టిందట, మస్తు టేస్ట్ ఉంది. ఇవైతే తెచ్చుకున్నాను అక్క నేనైతే. ఇక ఇంకేమున్నాయి, సారీ అండి, అరిసెలు ఉన్నాయి. సుఖీ అన్న అరిసెలు తెస్తావు కొంచెం. ఇగో అరిసెలు ఇంకా కొన్ని కవర్లు ఉన్నాయి, మీకోసం స్టైల్గా గిన్నెలు పెట్టుకొద్దామని అయితే పెట్టిన. మస్తు టేస్ట్ ఉన్నాయి అరిసెలు కూడా. ఇవన్నీ మాడిబిడ్డనే వేసింది. ఆమె కొంచెం వంటలలో ఫాస్ట్ నాకు జర అంతగా నాకు రాదు. అట్లనే లడ్డూలు కూడా వేసినాం. లడ్డూలు అయితే ఆనే కథం చేసి వచ్చినాము. ఇడిదాకా అయితే రాలే. మేమే మంచి 2, 3 దినం వరకు అయితే అయిపోయింది. అదన్నమాట ముచ్చట. ఈరోజు రామాదేవి ముచ్చట్లయితే ఇదే ముచ్చట. మీరు ఎవరెవరు ఎక్కడికి పోయారు, ఏం కథ, ఎవరింటికాడ ఏం తెచ్చుకున్నారు, ఏమేమి ఐటమ్స్ చేసుకొని తెచ్చుకున్నారు, తెంపుకొని తెచ్చుకున్నారో చెప్పండి. కానీ వచ్చేటప్పుడు కూడా మర్చిపోయినా, కలమాకు తెంపుకొచ్చుకుందాం అనుకున్నా. కలమాకు అయితే గుర్తుకు లేదు. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి గుర్తుంటే ఉండదు కదా. సరే మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇది అస్సలు మర్చిపోకురులా. సరే ఫ్రెండ్స్, మరి ఉంటా. అందరికీ బాయ్.